కెఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ సంఘాలు వీరందరూ కూడా గత కొన్ని నెలలుగా ప్రభుత్వాన్ని కొన్ని డిమాండ్లు చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసినటువంటిది. ముఖ్యంగా 12వ పిఆర్సి పే రివిజన్ కమిషన్ చైర్మన్ను నియమించాలి, 12వ పిఆర్సి యొక్క ప్రక్రియను ప్రారంభించాలి అనేది ప్రధానమైనటువంటి డిమాండ్గా ఉంటా ఉంది. మన అందరికి తెలుసు ఆ విషయం. అలాగే ఈలోగా ఐఆర్ ఇంటర్మ్ రిలీఫ్ ప్రకటించాలి, అలాగే డిఏ బకాయిలు ప్రకటించాలి, ఇతర బకాయిలు చెల్లించాలి, కారుణ్య నియామకాలు జరపాలి మొదలైన డిమాండ్లన్నీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చేస్తూ వచ్చారు. ఇప్పుడు నిన్నటి రోజున గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఆధ్వర్యంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఉన్న సంఘాలు భాగస్వామ్య సంఘాలన్నిటితో కూడా నిన్న సచివాలయంలో సమావేశం జరిగింది. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పయ్యావుల కేశవ్ గారు కానీ, అది సత్యకుమార్ యాదవ్ గారు, అలాగే అనగాని సత్యప్రసాద్ గారు, ఇతర నాదండ్ల మనోహర్ గారు ఆయన ఆన్లైన్లో పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా దానికి హాజరయ్యారు. అలాగే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో మెంబర్స్గా ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులందరూ కూడా దానికి హాజరయ్యారు. వాళ్ళందరూ కూడా ప్రధానంగా కోరింది ముందు ఇమీడియట్గా 12వ వేతన సంఘాన్ని నియమించాలి, అలాగే ఐఆర్ని ప్రకటించాలి మొదలైనటువంటి డిమాండ్లు పునరుద్ఘాటన చేశారు. మరి ఈరోజు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. అక్కడ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చెప్పిన విషయం, ఈ అంశాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు నిర్ణయించాలి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి వారు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చెప్పడం జరిగింది. అందుకని మనం కూడా మన ఛానల్ తరపున 12వ వేతన సంఘాన్ని వెంటనే నియమించాలి, ఈలోగా ఐఆర్ ప్రకటించాలి, ఉద్యోగులు ఉపాధ్యాయులకు చెల్లించాల్సినటువంటి బకాయిలు దశల వారీగా ఆయన చెల్లించడానికి ఒక రోడ్ మ్యాప్ ప్రకటించాలి. ముఖ్యంగా కారుణ్య నియామకాల కోసం ఉపాధ్యాయులు పిల్లలు పెద్ద సంఖ్యలో ఎదురు చూస్తూ ఉన్నారు, అవన్నీ కూడా చేయాలి. ఇతర డిమాండ్ల మీద కూడా మరి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి, ఇతర డిమాండ్లు ఉన్నాయి. వీటన్నిటిని కూడా బలపరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం వీటి మీద నిర్ణయాలు చేయాలి, ప్రకటించాలని చెప్పేసి కోరుకుంటూ కెఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ తరఫున కూడా ఈ డిమాండ్లని మేము బలపరుస్తూ ఉన్నాం. కెఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని ప్రోత్సహించండి.